ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా లేకపోతే బతకదండి నా అర్చన. ప్లీజ్ అండి, కొంచెం పెద్ద మనసు చేసుకుని ఈ పని చేసి పెట్టండి డాక్టర్ గారు. నా భార్య అర్చన నాకు దక్కుతుందండి. డాక్టర్ అమ్మా, ఈ విషయం మన మధ్య రహస్యంగా సమాధైపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పోదు. దయచేసి మరో ఆలోచన లేకుండా ఒప్పుకోండమ్మా. ఒప్పుకోండమ్మా. సరే, మీరింతగా బ్రతిమలాడుతున్నారు కాబట్టి నా మనసుకు తప్పనిపిస్తున్నా ఒక ప్రాణం కాపాడడం కోసం ఒప్పుకుంటున్నాను. చాలమ్మా, మాకదే చాలు. చాలా థ్యాంక్స్ అమ్మా. సరే కాని ఆ చనిపోయిన బిడ్డకి జరగాల్సిన కార్యక్రమం ఎక్కడ ఎవరు ఎలా చేస్తున్నారు? తండ్రిగా నేనే జరిపిస్తానమ్మా. కాకపోతే అంతకంటే ముందు ప్రియ బిడ్డని తీసుకొచ్చి నా భార్య పక్కన మా బిడ్డగా పడుకోబెట్టాలి. ఆ తర్వాత ప్రియకి తన బిడ్డ చచ్చిపోయాడని నచ్చ చెప్పాలి. అదెలా చెప్పాలో
నాకేమీ అర్థం కావట్లేదు. కానీ చెప్పాలి డాక్టర్ గారు, ఆ పని చేసిన తర్వాత చనిపోయిన నా బిడ్డని తీసుకెళ్ళి ఆ కార్యక్రమం నేను పూర్తి చేస్తానండి. దయచేసి అప్పటిదాకా చనిపోయిన నా బిడ్డని ఇక్కడే ఉంచి ఏర్పాటు చెయ్యండి. ఓకే ఓకే, ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. డాక్టర్, చెప్పు. అర్చనకి స్పృహ వచ్చింది, ఈయన్ని చూడాలంటుంది. సరే, నువ్వు వెళ్ళు. గోపి, మీరెళ్ళి చూసి రండి. పదండి అల్లుడు గారు. అమ్మా అర్చన, అర్చన, ఏమండి, మన బిడ్డ ఎక్కడా? మనకి మగబిడ్డ పుట్టాడా లేక ఆడబిడ్డ పుట్టిందా? మగ పిల్లాడు. ఏమండి, నేనొకసారి మన బిడ్డను చూడాలి. అమ్మా అర్చన, బాబుని ఇన్క్యుబేటర్ పెట్టారమ్మా. ఇప్పుడే చూడడం కుదరదు. అలాగా? అయినా సరే అమ్మా, ఒకే ఒక్కసారి చూసొస్తాను. అది కాదమ్మా అర్చన, వాడు కొంచెం బరువు తక్కువగా పుట్టాడు కదా, అందుకే వాణ్ణి అక్కడ పెట్టారు. ఇప్పుడు మనకి చూపించారు తల్లి. అమ్మా, ఒక్కసారమ్మా, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. దయచేసి అడుగమ్మా, డాక్టర్ని ఒక్కసారి అడుగు. సరే, మేము వెళ్ళి డాక్టర్ గారిని అడుగొస్తాం. అల్లుడు గారు, పదండి. జాగ్రత్త అర్చన. బాబు, పదండి. వద్దు, ఊరుకోండి. పదండి. సిస్టర్, ఇన్క్యుబేటర్లో ఉన్న మా ప్రియ బాబుని తీసుకెళ్ళొచ్చా? తల్లి దగ్గర ఉంచమని డాక్టర్ గారు చెప్పి వెళ్లారు. ఇప్పుడే నర్స్ తీసుకెళ్ళింది. అలాగా? ఎవరి దగ్గర తీసుకెళ్లారు? ప్రియా దగ్గరికండి. ప్రియ దగ్గరకా?
ఎంతసేపు అయిందమ్మా తీసుకెళ్ళి? ఇప్పుడే తీసుకెళ్లారు. అల్లుడు గారు పదండి పదండి. బాబెక్కడమ్మా? బాబెక్కడా? డాక్టర్ గారు బాబుని తల్లి దగ్గర ఉంచమన్నారు. ఆవిడింకా స్పృహలోకి రాలేదు. మీరు కాస్త చూసుకోండి. మేం చూసుకుంటాం, నువ్వు వెళ్ళమ్మా. ప్రియకి స్పృహ రాకపోవడం మంచిదైంది. ప్రియకి స్పృహ రాకముందే వాణ్ణి తీసుకెళ్లి అర్చనకి చూపించాలి. బిడ్డ అమ్మా, ఇటివ్వమ్మా. నా పక్కన పడుకోబెట్టు. ఇవ్వమ్మా. బుజ్జి, నా బంగారు కొండ, నిద్రపోతున్నావా నాన్నా? అమ్మా, వీడచ్చం నాలాగే ఉన్నాడు కదూ. చూడు,
కూడా అచ్చు నా చుట్టూలాగే ఉంది. ఇదిగో ఈ చేతుల వంక చూడు, నా వేళ్ళలాగానే పొడుగ్గా ఉన్నాయి. నా ముద్దల రాజా, చూడు ఎవరినన్నా నేనెవరిని? నీ అమ్మని కదూ? ఆ? అమ్మా, ఏంటమ్మా నేను ఇంత ఆనందంగా ఉంటే మీరేంటలా డల్గా ఉన్నారు? ఏమైందమ్మా? అమ్మా ప్రియా, ఏం లేదమ్మా. నువ్వు ముద్దాడే ఆ బిడ్డ నీ కొడుకు కాదు. ఏంటి? వాడు అర్చన కొడుకు. అర్చన కొడుకా? అందుకే ఇలా ఉన్నావమ్మా. ఏంటమ్మా నువ్వనేది? వీడు అక్క కొడుకా? మరి నా కొడుకెక్కడా? ఎక్కడమ్మా వాడు? చెప్పమ్మా. ఏంటమ్మా ఏమీ మాట్లాడవేంటి? నా కొడుకెక్కడా? అది అది నువ్వు కొంచెం గుండె దిటవు చేసుకోవాలి తల్లి. ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అమ్మా ప్లీజ్, ఎందుకు నన్ను ఇలా టెన్షన్ పెడుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. అది అది చెప్పు, ఏమైందో చెప్పమ్మా. చెప్తానమ్మా, ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. లేకపోతే రేపు మరో సమస్య అవుతుంది. టెన్షన్ పెట్టకుండా అసలు విషయం ఏంటో చెప్పమ్మా. నీ కొడుకు నా కొడుకు నీ కొడుకు చెప్పమ్మా. చచ్చిపోయాడమ్మా.